నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. శివలింగ దర్శనం పాపనాశనం, శాప విమోచనం. ఒక్క శివలింగ దర్శనమే అనంత పుణ్యఫలాన్నిస్తే మరి 1116 లింగాల దర్శన ఫలితం ఎలా ఉంటుంది? జన్మజన్మల పాపనాశనం, వరప్రదాయకం, సకల శుభదాయకం. అయితే 1116 లింగాలు ఒకే ప్రదేశంలో దర్శనమివ్వడం అరుదు. ఇంకా చెప్పాలంటే 1116 లింగాలయాలు మన రాష్ట్రంలో 5 కంటే తక్కువే ఉన్నాయి. మన రాష్ట్రంలో నెలకొని ఉన్న 1116 లింగాలయాలలో ఒకటి జమ్ములపాలెం 1116ల మహాలింగాలయం. నేటి భక్తి సమాచారంలో అరుదుగా కానవచ్చే శ్రీ 1116ల మహాలింగాలయ విశేషాలు తెలుసుకుందాం. నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఒంగోలుకు 20 కిలోమీటర్ల దూరంలో టంగుటూరు మండలంలో జమ్ములపాలెం గ్రామంలో శ్రీ 1116ల మహాలింగాలయం నెలకొని ఉన్నది. ఒంగోలు, టంగుటూర్ల నుండి బస్సు, ప్రైవేటు వాహనాలలో రవాణా సౌకర్యం కలదు. ఒకే ప్రాంగణంలో 1116 శివలింగాలు దర్శనమిచ్చే మహామహిమాన్విత ఆలయం. ఈ ఆలయ నిర్మాణం వెనుక పూజ్యులు శ్రీ భగవతి గురుమాతగా పిలువబడుతున్న పాదర్తి వెంకట శేషమాంబ గారి సంకల్పం, అవిరళ కృషి ఉన్నాయి. ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం డం డం డడం డం డడం డం డడం డం ఢక్కాదినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్భుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం శేషమాంబ గారు ఒకసారి నేపాల్ సందర్శించినప్పుడు అక్కడ 1116 లింగాలను దర్శించి ప్రేరణ పొంది మన రాష్ట్రంలో కూడా ఒక ఆలయం నిర్మింపచేయాలని దృఢ చిత్తంతో భారతావనికి తిరిగి వచ్చారు. పరమేశ్వరుని ఆశీస్సులతో 1991లో శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారు. 1994 జనవరి 24న 1116 మహాలింగాలు పంచముఖేశ్వర ప్రతిష్ఠ జరిపారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం పైకప్పులేని ఆవరణలో 1116 శివలింగాలు దర్శనమిస్తాయి. భక్తులు ముందుగా వినాయకుణ్ణి దర్శించి లోపలికి ప్రవేశిస్తే చుట్టూ తిరిగి వచ్చేసరికి 1116 మహాలింగాలను దర్శించే భాగ్యం కలుగుతుంది. ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే చాలు 1116 మహాలింగాలను దర్శించి వెలుపలికి రాగలిగే విధంగా మండపాలు నిర్మింపజేశారు. సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం మధ్య మండపంలో పరమశివుడు శ్రీ పంచముఖేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నాడు. పంచముఖ శివుణ్ణి అర్చించడం పరమశ్రేష్టమని పురాణోక్తి. 1116 మహాశివలింగాల నడుమ పంచముఖేశ్వర స్వామి దర్శనం భక్తులను తన్మయత్వానికి లోను చేస్తుంది. సోమవారం, మాస శివరాత్రి, పండుగలు, పర్వదినాలలో అభిషేకం నిర్వహిస్తారు. పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకునే దైవం శివుడు. ఆ శివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి భక్తి శ్రద్ధలతో సేవిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రవేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిరోషరహిత స్వజనానురాగం
वैराग्यशान्तिनिलयं गिरिजासहायं माधुर्यधैर्यशुभगं करणाभिरामं वाराणसीपुरपतिं भज विश्वनाथं। ఈ ఆలయంలో అంగారక గ్రహ పూజలు చేయడం ప్రత్యేకత. 1116 మహాలింగాలను దర్శిస్తే సకల గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి అంగారక పూజలు, పంచముఖేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించుకొని శుభ ఫలితాలను పొందుతున్నారు. ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీష గరాభరణం ప్రభుమీశ మనీశమశేష గుణం గుణహీన మహీష గరాభరణం రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుతాన్వితవామతనుం తనునిర్దితరాజితకోటివిధుం విధి విష్ణు శిరోధృతపాదయుగం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. మన రాష్ట్రంలో నెలకొని ఉన్న హరిహర క్షేత్రాలలో ఒకటి విజయవాడ శ్రీ శివరామకృష్ణ క్షేత్రం. శివుడు, రాముడు, కృష్ణుడు ఒకే చోట దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం. నేటి భక్తి సమాచారంలో ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం. విజయవాడ నగరంలో గాంధీనగర్, రామనగరంలో శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాత ఆలయాలలో ఒకటిగా పేర్కొనబడుతోంది. సువిశాల ప్రాంగణంలో నిర్మితమైంది. ఎత్తైన గోపురం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. గోపురం మీద పలు దేవతా మూర్తుల దర్శనం భక్తులను భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, అలనాటి కట్టడాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవ పూజ్యం సదాశు. ఇదే ఆలయ ప్రాంగణం. ప్రాంగణంలో ప్రవేశించగానే భక్తులు ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శిస్తారు. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధి చేరుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పంచాక్షరి జపిస్తూ శివానుగ్రహం కోరుతారు. శివో అభిషేక ప్రియః అంటారు. అభిషేకంతో సేవిస్తే అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. శివ దర్శనానంతరం ఆదిశక్తిని దర్శించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులవుతారు.
ప్రక్కన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. ఈ స్వామి సంతాన ప్రదాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. రాష్ట్రం నలుమూలల నుండి సంతానం లేని స్త్రీలు విచ్చేసి ఈ స్వామిని సేవించి స్వామి కృప వలన సంతాన వరాన్ని పొందిన తార్కాణాలు కోకొల్లలు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. ఇది శ్రీ శ్రీనివాసుని సన్నిధి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించవచ్చు. ప్రతి శుక్రవారం స్వామిని పంచామృతాలతో అభిషేకిస్తారు. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. అభిషేకం అనంతరం విశేషంగా అలంకరిస్తారు. నిత్యం పూలతో అలంకరించిన స్వామి మూర్తి నయనానందకరంగా దర్శనమిస్తుంది. మనసి వితృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాతం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యావత్వితోపార్జన శక్తః తావన్ నిజ పరివారో రతః యావత్వితోపార్జన శక్తః తావన్ నిజ పరివారో రతః పశ్చాజ్జీవతి జగరదే. శ్రీకృష్ణుడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తే శ్రీరాముడు శ్రీ కోదండరామునిగా దర్శనమిస్తున్నాడు. ఇదే శ్రీ కోదండరామస్వామి సన్నిధి. నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితి చరణములే నమ్మితి పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తము నుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ. ఇది శ్రీరామ పంచాయతన సన్నిధి. ఇది రామక్రతువు. రామకోటి పుస్తకాలు నిక్షిప్తపరిచిన ప్రదేశంలో ఒక స్తంభం నిర్మిస్తారు. ఆ స్తంభాన్నే రామక్రతువు అంటారు. మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో పంచతత్వములు తారక నామము పఠించుట నాకెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ రామ రామ జయ సీతారామ జగదభిరామ జయ రామ. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం శివుడు రాముడు కృష్ణుడు ఒకే చోట కొలువై ఉన్నందున ఈ క్షేత్రం శ్రీ శివరామకృష్ణ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఒకే ఆవరణలో ఇంతమంది దేవతామూర్తుల దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. అరుదుగా కనిపించే శ్రీ శివరామకృష్ణ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించి తరించాల్సిన పుణ్యధామం. పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.